అంతేరా పానకాలు. జీవితంలో అనుకోనివే జరుగుతుంటాయి. ఒకప్పుడు మనిషిగా బ్రతికిన వాణ్ణి ఇప్పుడు అడవి మృగాన్నై ఈ కొండల్లో గుట్టల్లో బ్రతుకుతున్నా. ఈ గుహలో దోకున్నా. నన్ను ఉరితీస్తారన్న భయంతో కాదు, నేను పోయాక నా భార్యా బిడ్డలు ఏమైపోతారన్న దిగులుతో, ఆ భయంతోనే ఒక పాపం నుండి మరొక పాపానికి ప్రయాణం చేస్తున్నా. అప్పుడు ఆవేశం కొద్దీ హంతగుండయ్యాను. ఇప్పుడు ఆకలి కొద్దీ దొంగరయ్యాను. పానకాలు పానకాలు, నువ్వే దేవుళ్ళా వచ్చావు. నాకో సహాయం చేసి పెట్టరా. ఇన్నాళ్ళు దొంగతనాలు చేసి ఈ డబ్బు దాచాను. దీన్ని తీసుకెళ్లి నా భార్యకి వరా పానకాలు. ఏం పానకాలు, నాకు ఈ సహాయం చేయలేవా? దొంగ సొమ్మును భయపడుతున్నావా పానకాలు? పానకాలు పానకాలు, ఏమైందిరా పానకాలు? అసలు ఎందుకు ఏడుస్తున్నావురా? చెప్పరా పానకాలు. చెప్పలేక ఏడుస్తున్నాను రా. నువ్వు కూని చేసి పారిపోయావని నేను పేపర్లో చదివాను. నా చెల్లెలు శాంత ఒంటరిగా ఏం బాధలు పడుతుందని ఇంటికి వెళ్ళాను. విషజ్వరంతో తన మంచాన పడింది. అప్పుడే తల్లిని పిల్లని నా ఇంటికి తీసుకొచ్చాను. పానకాలు, నిజంగా నువ్వు దేవుడివిరా పానకాలు. ఏం దేవుడో లే. కాస్తో కూస్తో మంచి చేస్తే మంచి చేయాలి తప్ప దేవుడెక్కడ చేస్తున్నాడు రా? కష్టాలు తెచ్చిపెట్టడం తప్ప. పాపం నీ భార్య మంచాన పడుంది. నీకోసం ఒక్కటే కలవరింతలు. నువ్వు వస్తావని ఇటు చుట్టూ పోలీసుల కాపలా, ఇరుగు పొరుగందరికీ భయం. పిలిస్తే పలికి దిక్కే లేదు. ఏం చెయ్యను? ఇంట్లో అన్నీ అమ్మేశాను. అందిన చోటల్లో అప్పు తీసుకొచ్చాను. అబ్బబ్బబ్బబ్బ, ఎన్ని మందులు, ఎన్ని ఇంజెక్షన్లు! శాంతకిచ్చిన సూది మందులు. ఈ రాతికిచ్చిన ప్రాణం వచ్చేదిరా రాము. శాంత! అయ్యో శాంత! పానకాలు, నా శాంత ఎలాగూ ఈ లోకంలో లేదు. పాప నీ దగ్గర ఉంది. నాకు ఏ చింత లేదు. ఇప్పుడు నిర్భయంగా విడిపోతాను పానకాలు. ఎక్కడికి? చేసిన పాపాలకి శిక్ష అనుభవించడానికి. ఉరి తీస్తారా? తీని ఏం చేయమంటావు? నేను బ్రతికి మాత్రం ఏం చేయాలి? నీ కూతురు బ్రతికించుకోవాలి. కాదంటే దాన్ని చంపేసిపోవు. పానకాలు! అవునరా, నాలాంటి గర్భదరిద్రుడి దగ్గర నీ కూతురు చావకేమవుతుంది? బతికినా ఎంత హీనంగా బతుకుతుంది. చూడరా రాముడు, నాకా పిల్లా పాప లేరు. నీ బిడ్డే నా కన్న కూతురు. నా కళ్ళన్నీ నీ బిడ్డ మీద పెట్టుకుని పెంచుతా. కానీ ఎట్లా? ఈ కాస్త డబ్బులతో ఏమవుతుంది? నీ బిడ్డ పెరిగి పెద్దది కావాలంటే ఇలాంటి మూటలు ఎన్ని కావాలి? అంటే నన్ను నువ్వింకా ఈ పాపంలోనే బ్రతకమంటావా? ఒరే పిచ్చినాయనా, ఒక్కసారి దొంగిలించినా 10 సార్లు దొంగిలించినా దొంగ దొంగే. ఒకళ్ళని చంపినా 10 మందిని చంపినా కూనీకోరే. ఇప్పుడు దొరికినా ఎప్పుడు దొరికినా శిక్ష ఒక్కటే. అంతెందుకు, ఇప్పుడు దొరికి ఉరి తీయించుకుని చచ్చే కంటే ఇంకొన్నాళ్ళు బ్రతుకుతావు. ఇంకాస్త ఎక్కువ సంపాదించి ఇస్తావు. ఇదిగో చూడు, నువ్వు దార్లు కొట్టు, నోర్లు కొట్టు. ఆ దేవుడనేవాడికి అందులో కాస్త పెట్టి చాలు. కాలం మారిందిరా రాము. మంచి చెడనే మాటలకు అర్థాలే మారిపోయాయి. భగవద్గీత ఏమని చెప్పింది? స్వధర్మం కోసం ఏమైనా చెయ్యమంది. నీ ధర్మం నీ బిడ్డ సుఖం కోసం. మొక్కలాంటి నీ బిడ్డ కోసం నువ్వు నీళ్లు పోయి కంచిలా నేను కాపలా కాస్తా. బాబుగారు, రాముడు పెళ్ళాం కోసం అండి. అది ఇంకెక్కడ దొరికిద్దిలేండి. రాముడు మీ కళ్ళు కప్పి పెళ్ళాన్ని ఎప్పుడో లేవ తీసుకుపోయాడుగా. రాత్రి మా తమ్ముడికి గుంటూరు స్టేషన్ లో కనబడ్డారంట. నిజం బాబుగారు, మా తమ్ముడు చూసొచ్చాడు. ఈ ఏరుశనక్కాయలు మా తమ్ముడు గుంటూరు నుండే తీసుకొచ్చాడు. అది సరే గాని ఈ బజార్లో గోవిందమ్మ ఎవరు? నేనే. ఏమైంది బాబుగారు? నీ మీద చాలా రిపోర్ట్లున్నాయి. రోజు ప్రతి వాళ్ళతోనూ తగువ పెట్టుకుని దెబ్బలాడుతున్నావటగా. అయ్యో, నోట్లో నాలుగే లేని దాన్ని నా మీద ఏ దొంగ ముండ చెప్పిందో ఏమో. దాని నోట్లో పురుగులు పడా, దాని నాలుక నక్కలు పీక్కుపోను, దాంతో నట్టిట్లొత్తేగా. పద
ఓరి దేవుడు, నిన్ను కూలి చేసిన రాముని జైల్లో పెట్టలేకపోయారు గాని ఈ పోలీసులు నన్ను పట్టుకుపోతారంటున్నారు. అయ్యో ఓరి దేవుడా. ఏయ్, నడు. ముందు పద. నవ్వుతున్నారంటే ముదినష్టం ఉండలారా, నవ్వండి, బాగా నవ్వండి. అక్కడ నన్నే ఉరి తీయరే, నేను మళ్ళీ వస్తా. నవ్విన మీ నడు, నడు. మొహాల్లో నిప్పు పెడతా. ఏమనుకుంటున్నారు? మ్మ్. ఆగండి అయ్యా, ఆగండి. నడు. అయ్యో అయ్యో, దొంగ సొమ్ము దొరికింది కదా అని కట్టుకుని పిల్లాన్ని కొట్టి చంపుతారా? కొట్టండి, మీరు కొట్టినా కోసినా దొంగ సొమ్ము దొంగ సొమ్మే. నోరుముయ్, అరిచావట్టే చంపేస్తా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టడానికి వస్తే అయితే కొట్టక ముందు ఏడుస్తావా? కొట్టేస్తే కొట్టిన తర్వాత ఏడు. ఒసే ధను, ఇక్కడుండి ఎవరు రాకుండా చూస్తూ ఉండు. ఈ దొంగ సొమ్ముకి నేను కాపలానా? నా కర్మ, నా తలరాత. నీ తలరాత కదే నా తలరాత. దేవుడు కూడా నిజం చెప్పిన వాడిని పెళ్ళవని నీకు నిజం చెప్పానే. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అబ్బా, డబ్బు లేకపోతే బ్రతికేదెట్లాగాని భయం, డబ్బుంటే దాన్ని బ్రతికించేదెట్లాగాని భయం. అన్ని భయాలేనే. పెద్ద పెద్ద బ్యాంకు తాళాలే వచ్చేసే. ఈ బోడి తాళం నా మీద సత్యాగ్రహం చేస్తుంది. ఏమే ఎక్కడికి వచ్చావు? ఇదంతా నేను ఒక్కడిని మింగిపోతానా? ఓహో, ఆ పాపం సొమ్ము మిమ్మల్ని ఎక్కడ మింగిపోతుందోనని. మళ్ళీ మొదలెట్టావా? పాపం పాపం అన్నమంటే పళ్ళు రాలో కొడతా. కొడతారు కొడతారు. మీ పెళ్ళాన్ని నేను ఊరుకున్నా మీ అన్యాయాలుగా దేవుడు ఊరుకోడు. ఉరేసుకుంటాడా? వసే పిచ్చి ముద్దు, మనం ఉండేది ప్రజాస్వామ్యంలోనే. మెజార్టీ ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. నన్ను నమ్ము, ఆ మెజార్టీ మనకుంది. ఆ దేవుడు దృష్టిలో పాపము డబ్బు కవల పిల్లలే. ఒకటి లేకుండా మరొకటి పెరగదు. అయితే మనకు ఆ డబ్బు వద్దు, ఆ పాపం వద్దు, అవతల పారేయండి. వసే ధను, గొర్రెను కోసేవాడి పాపం తినేవాడికి అంటదే. దోచుకొచ్చేది రాముడు, కూర్చొని తినేది మనమే. కూతుర్ని పెంచుతున్నానని చెప్పి ఆ రాముని దోచుకొస్తున్నారుగా. ఏం కూసావు? ఇదేంటో తెలుసా? ఇదే రాముడు కూతురు లక్ష్మి, ధనలక్ష్మి. నా తల్లిని ఎంత ప్రేమగా భక్తితో పెంచుతానో చూడు. అయినా ఈ విషయాలన్నీ నీకెందుకట? భారతదేశం పతివ్రతలకు ప్రసిద్ధి. నువ్వు పతివ్రతవి, భారత నారివి. నువ్వేం చేయాలంటే మొగుడు చెప్పింది వినటం, తెచ్చింది తినటం నీ పని. అయ్యో, ఎప్పుడో రాముడు వస్తాడు. తన కూతురు లేదని తెలిస్తే మిమ్మల్ని పీక పిసికి చంపేస్తాడు. అప్పుడు ఏడవడం కూడా నా పనే. ఇంతకు నాకు ముత్తైదుగా పోయే రాత లేదేమో కాబోలు. వసే అదా నీ బాధ. ఒకవేళ నేను చచ్చినా నీ బొట్టు తాళి బొట్టు తీయొద్దని నేను వీలునామా రాసి చస్తానే గాని ముందు లోపలికి పో. వెళ్ళమ్మా, నా లక్ష్మి గదు, వరలక్ష్మి గదు, వెళ్ళమ్మా. ఏం ఆడవాళ్ళరా తండ్రి, లేనున్నాళ్ళు లేనట్టేడుపు, దాచో తెస్తే పాపమని ఏడుపు. దేవుడా, అవసరానికి ఒక చిన్న అబద్ధం ఆడాను, ఏమనుకోవద్దు భగవంతుడా. నీకు అనంత రూపాలున్నాయి, నువ్వు కనిపించని దేవుడివి. మా రాముడు కనిపించి కాసులిచ్చే దేవుడు. పానకాలు, పాప బాగుందా? రోజు బడికెళ్తుందా? మామూలు స్కూల్ ఏమిటి, ఇంగ్లీష్ స్కూల్లో వేశాను.
ఎస్పీ గారు సొంత పని కల్తీ పనికిరాదు, లడ్డూలాగా ఉండాలి ఇల్లు, కష్టపడి సంపాదించాను. ध्रुवन्ते राजावरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तजिन्द्रश्चाग्निश्च राष्ट्रं भारयतान् ध्रुवम् देवीं वाचमदनगन्त देवास्ताम् విచిత్రము మోసముదగ ప్రపంచము
నిశ హుషారులో బ్రతకరయిల నవాబులా వలపుల నిశ హుషారులో బ్రతకరయిల నవాబులా నియమాలెందుకు నియమాలెందుకు లా 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 హ హ హ లా 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 హ హ హ హ చెడినను వ్రతం లభించును ఫలం చెడినను వ్రతం లభించును ఫలం మరేమీ కావలే మరేమీ కావలే జలసా నీదే ఆ సరదా నాదే కలిగిన మైకం దిగనీకు కమ్మని యువతిని కాదనకు జలసా నీదే ఆ దొంగ అచ్చంగా బిచ్చగాడిలాగా ఉన్నారండి. బాగా ఎదిగిన గడ్డం, ఇంత జుట్టు, పుష్టిగా ఉన్నారండి. ఏమిటయ్యా చెబుతావు? అలా గడ్డాలు ఎదుగున జుట్టుతో పుష్టిగా చాలా మంది తిరుపతి మొక్కున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ దొంగలను పట్టుకోమంటావా? అబ్బే అదేం కుదరదయ్యా. వాడి ఫోటో కావాలి, ఫోటో. వాడు వస్తాడని కలగన్నావండి ఫోటో తీయించడానికి. నెక్స్ట్ మీ సంగతి ఏమిటయ్యా? కడప దగ్గర మా బంధువులు ఉన్నారండి. ఉండని. అది కాదండి, మీ బంధువులు ఎక్కడుంటే మాకేమిటయ్యా? నా మాట వినండి. వాళ్ళకు 15,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండి నేను మా తమ్ముడు కలిసి తీసుకెళ్తున్నామండి. తీసుకెళ్ళండి. ఎవరు వద్దన్నారు? అయ్యో రామా, అప్పుడే కదండి దొంగ వచ్చి కత్తి చూపించాడు. ఏమయ్యా, దొంగ వచ్చి కత్తి చూపించక మెళ్ళో పూలమాల వేస్తాటయ్యా? ఆ సంగతి మాకు తెలుసులేండి. ఏమిటయ్యా తెలుసు? మీరు వెళ్లాల్సిన ఊరికి రైళ్లు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా? మరి ఎందుకయ్యా నడిచి వెళ్ళారు? ₹1 ఖర్చు అవుతుందేనక. ఇప్పుడు 15,000 రూపాయలు పోయాయి. ఏం చేయగలిగారు? మేము బస్సులో పోయింది కదండి. దొంగడు అడ్డం రాగానే డ్రైవర్ బస్సు ఆపాడు. వాడు అని కేకలేసేటప్పటికి అందరూ దొంగ దొంగ అని పరిగెత్తిపోయినారు. వాడు అందరిది డబ్బు నగలు తీసి పారిపోయాడండి. నాది 25,000 కటికి రొక్కం అండి. ఏమండి, 25,000 రూపాయలు చేతిలో పట్టుకెళ్ళకపోతే బ్యాంకులో వేసి డ్రాఫ్ట్ పట్టుకెళ్ళొచ్చు కదండి. మరి బ్యాంకులు ఎందుకున్నాయి? మీ సౌకర్యం కోసమే కదా. మరి పోలీస్ స్టేషన్ ఎందుకున్నాయండి? ఉంటే చెప్పులు ఉన్నాయని ముళ్ళ మీద నడుస్తావటండి. మరి చెప్పులు ఎందుకండి? అయితే ముళ్ళు ఎందుకండి? ఇదిగో చూడండి, చెప్పులున్నంత కాలం ముళ్ళుంటాయి, ముళ్ళున్నంత కాలం చెప్పులు ఉండాలి, అంతే. అయితే దొంగలున్నంతకాలం పోలీసులు ఉంటారు, పోలీసులున్నంతకాలం పోలీస్ స్టేషన్ ఉంటాయండి. ఉంటాయా? ఏమిటయ్యా? ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? ఏం చేయడానికి ఉన్నాయి. ఏం చెయ్యాలి? పోలీసులు మనుషులేనయ్యా. దొంగలు కూడా మనుషులేనండి. చూడండి, మీలాంటి జనం ఉన్నంతకాలం దొంగలుంటారు, దొంగలున్నంతకాలం మేముంటాం. మీ డ్యూటీ రిపోర్ట్ ఇవ్వడం, మా డ్యూటీ పట్టుకోవడం. పట్టుకుంటాం. వాడు ఎక్కడున్నా సరే పట్టుకుంటాం, ఎలాగైనా సరే పట్టుకుంటాం. రాముడు, రే రాము, ఎక్కడికి పోయావురా? అబ్బో, కుక్క ఉరుగుతుందే. రాజా 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 వాడు మనవాడురా. దేవుడు గుళ్ళో పూజారిలా ఈ కుక్క ఎక్కడదిరా? ఏ జన్మ సంబంధం? మొన్న నిద్రలేచేసరికి పాదాల ముందు పడుకునుంది. సరేలే అని దీన్ని చారదీశాన్రా. ఎందుకు? తిండి తండక తన్ని తరివే. వీడెవడనుకున్నావు? మన పాపాన్ని పంచుకుంటూ మన పాపను పెంచుతున్న నేస్తంరా. నా ప్రాణమిత్రుడు పానకాలు. ఈ లోకంలో నువ్వు ఈ పానకాలేరా నాకు నిజమైన స్నేహితుడు. నేను ఈ కుక్క సమానమా? కాదురా, విశ్వాసంలో నీ తర్వాత ఇదేరా పానకాలు. ఇన్నాళ్ళు తిండి పెట్టిన వాళ్ళకి ఏగనామం పెట్టి ఇప్పుడు నిన్ను పట్టిస్తూనే తెలుస్తుందిరా దాని విశ్వాసం. రావుడు, ఇది పోలీసు కుక్కేమోరా. నిన్ను నన్ను ఏకంగా పట్టించేస్తుంది. నీకు పర్వాలేదు, నేను పుణ్యానికి పోయి నరకంలో పడతాను. జాగ్రత్తరా బాబు. భయపడకురా, అన్ని భారాలు నేరాలు నా నెత్తిన వేసుకుంటాను. నీ మీద ఈగను కూడా వాలనివ్వను. ఇక నేనంటావా? పోలీసులకు పట్టుబడమే మంచిదనుకుంటున్నాను.
ఇంకెన్నాళ్ళు ఈ బాధలు పడలేనురా పానకాలు. ఆ? తల్లికి తిండి పెట్టడం ఊరికి ఉపకారమా? నీ బిడ్డ కోసం నువ్వు పాటుపట్టడం నీకు బాధగా ఉందా? అయితే ఏ సంబంధం లేని నేనేమనుకోవాలరా? నీ కోసం కొండలు కొనలు తిరిగి పులి నోట్లోనో పోలీస్ చేతుల్లోనో ఎక్కడ పడతానో దేవుడా అని క్షణక్షణం ఏడుస్తూ బంగారాన్ని మారుస్తూ అదంతా ఎక్కడదంటారేమోనని జాకుపాటు టిక్కెట్లు కొని లోకాన్ని ఏమారుస్తూ ఇన్ని అవస్థలు పడుతుంటే నీకేం తెలుసురా? నా బాధలు నాకుంటాయి. పానకాలు, ఏమిట్రా ఈ అన్యాయం? ఇంత సొమ్ము నీ దగ్గర ఉంచుకుని ఇన్ని అవస్థలు ఎందుకు పడుతున్నావురా? అమ్మమ్మమ్మమ్మ, అది నీ సొమ్ము, స్నేహితుడి సొమ్ము, ఆడపిల్ల సొమ్ము అంగట్లోకి జారనిస్తానా నేను? పాపం, మహాపాపం. ఏ తంటాలు పడితేనే నీ కూతురికి పొలం కొన్నాను, మేడ కొన్నాను, కారు కొన్నాను. అదే నాకు చాలా తృప్తి. పానకాలు, నువ్వెంత మంచివాడోరా. నీ విగ్రహం నిలువెత్తును చేయించి నిత్యం పూజించాలరా పానకాలు. అయ్యయ్యో, ఆ పని మాత్రం వద్దురా తండ్రి. ఇప్పుడు ప్రతివాడికి విగ్రహం చేయించి వాడి పరువు కాస్తా పోయింది. పరువుల కోసం పాటుపడే నన్ను వాళ్లతో పాటు చెయ్యొద్దురా. అవును, నీకు ఈ లోకంతో పోలికే లేదురా. ఇక నా పాపాలన్నిటినీ నువ్వు పుణ్యంగా మార్చుకున్నావురా పానకాలు. అది నీ అదృష్టంరా. నేనొక పాపిని. నా దురాగతాలే క్షణం క్షణం నా గుండెని పిండేస్తున్నా. ఇంకెన్నాళ్ళో బ్రతకను. ఇన్నాళ్ళు ఏ బిడ్డ కోసమైతే ఇన్ని పాపాలు చేశాను, ఆ పాపను నేను చచ్చేలోపు ఒక్కసారైనా చూస్తానో లేదో భగవంతుడా. పానకాలు, ఏది పాప ఫోటో తీసుకురమ్మన్నానే, తీసుకొచ్చావా? ఏది? ఇలా ఇవ్వు. అయ్యో కర్మ, నా పెళ్ళాం ఒక పిచ్చి మొద్దు. పెళ్లి కాకముందే ఫోటో తీయిస్తే ఆయు క్షీణమని అడ్డం పడుతుందే. నీ కూతురంటే అంత ప్రేమ, ఏం చెయ్యను? ఏమిట్రా పానకాలు, ఇన్నేళ్లుగా పాపను ఒక్కసారి చూస్తానన్నాను. నిన్నే తీసుకొచ్చి చూపించమన్నాను, కానీ నువ్వు కుదరదన్నావు. నాకు నా బిడ్డకి మధ్య కొండలా పోలీసు భయం అడ్డుందంటున్నా. ఇదంతా నా ప్రారంధం. నాకున్న ఈ చిన్న కోరిక కూడా పెద్ద పెద్ద ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో. ఇదంతా నా కర్మ, కర్మ, కర్మ. రావుడు, నువ్వేం బాధపడకురా. అది ఇంకెన్నాళ్ళురా? అమ్మాయి పెళ్లి కుదిరిందిగా. అమ్మాయికి పెళ్ళ? నిజంగానా? నా పాపకు పెళ్ళ? అవునరా. రే పానకాలు, అమ్మాయి పెళ్లిడికి వచ్చిందా? నా చేతులతో గోరుముద్ర తిన నా పాప పెద్దదైంది. అమ్మా జ్యోతి, నా పాప, నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా చేతులతో గోరుముద్దలు తిన్న నా చిట్టి తల్లి పెద్దదయిందా? పెళ్లిడికి వచ్చిందా? నా కూతురు జ్యోతి ఇప్పుడు చాలా ఎత్తయి ఉంటుంది కదరా పానకాలు. జ్యోతి వాళ్ళ అమ్మకంటే ఎత్తయి ఉంటుంది. పాపా, పాపా, పాపా. రావుడు, కూతురంటే నీకెంత ప్రేమరా. రావుడు, పెళ్లి కాగానే భార్యాభర్తల ఫోటో తీసుకొచ్చి నీకు చూపిస్తానుగా. ఏది మరి? రాని డబ్బు లేదురా, ఈసారి ఏమీ దొరకలేదు. రావుడు, ఒక పని చేసేటప్పుడు దీక్షగా చెయ్యాలి, పట్టుదలతో చేయాలి. దొరకలేదంటే ఎలారా? నన్ను చూడు, నిన్ను, నీవిచ్చే డబ్బును నమ్మి అమ్మాయికి పెద్దంటి సంబంధం మాట్లాడానే. నీ అల్లుడు ఇంజనీరు, నీ వియ్యంకుడు పెద్ద కాంట్రాక్టరు. సిమెంట్ కు బదులు ఇసుక కలిపి పెద్దవాళ్ల ముందు చేతులు నలిపి చీతావాత సంపాదించాడురా నీ అల్లుడు. చాలా గొప్పవాడురా. పెళ్లి కట్నం 50,000 ఇవ్వాలి, ఆ పైన ఖర్చులకి 25,000 ఇవ్వాలి. కాదంటావా? అమ్మాయి మేడ, పొలము, కారు అమ్మాలి. అవన్నీ లేవంటే అసలు వాళ్ళు పెళ్లికే ఒప్పుకోర్రా. పానకాలు, నువ్వు నా స్నేహితుడు అయ్యుండి అలా మాత్రం మాట్లాడుకురా. డబ్బెంతైనా తీసుకొస్తాను, ఎలాగైనా తీసుకొస్తాను రా పానకాలు. ఏం తెస్తావో ఏమో. పెళ్ళంటే మాటలు కాదు, పూర్వం యజ్ఞం చేసినంత, ఈ రోజుల్లో ఎలక్షన్ లో పోటీ చేసినంత. లేదు, నువ్వు అలా అనకు. డబ్బు ఎలాగైనా తెస్తాను. నా చిట్టి తల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేయి. డబ్బుకి ఏమాత్రం వెనకడకు. వెళ్ళు. అలాగే చూసుకుంటాను. నీ పని నువ్వు గాని.